డీటెయిల్స్ చూద్దాం. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కు విదేశీ పర్యటనకు అనుమతించి తెలంగాణ సీఎం కు మాత్రం తిరస్కరిస్తారా అని సీఎం రేవంత్ మండిపడ్డారు. మోదీ పీఎంలా కాకుండా గుజరాతీలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇది పూర్తిగా 4 కోట్ల తెలంగాణ ప్రజానీకానికి జరిగిన అవమానమన్నారు. దేశంలో గుజరాత్ నేతల ఆధిపత్యం నడుస్తోందని, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అనుమతి నిరాకరించడం వ్యక్తిగా రేవంత్ రెడ్డి అనుమతి నిరాకరణ కాదు. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానము, తిరస్కరణ. ఈ తిరస్కరణకు కారణం గుజరాత్ ఆధిపత్యం. ఈ దేశ ప్రధానమంత్రి ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నాడు తప్ప భారత ప్రధానమంత్రిగా విషయ పరిజ్ఞానంతో ఈ ప్రధానమంత్రి గారు వ్యవహరించడం లేదు. ఇది తీవ్ర ఆక్షేపణీయము. ఇది తెలంగాణకు జరిగిన అవమానము, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడము. ఈరోజు గుజరాత్ ముఖ్యమంత్రిని అమెరికా పర్యటనకు అనుమతి ఇచ్చి 8 రోజులు అక్కడ వైబ్రెంట్ గుజరాత్ 2047కి సంబంధించిన రోడ్ షోలు చేయడానికి, గుజరాత్కి పెట్టుబడులను ఆకర్షించడానికి అనుమతి ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రికి అనుమతి ఇవ్వకపోవడము, తిరస్కరించడానికి పొలిటికల్ రీజన్స్ అట్రిబ్యూట్ చేయడం అనేది ఇది తెలంగాణ సమాజం అంతా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నది. దీనికి రాజకీయాలు, రాజకీయ పార్టీలు, ఇతర అంశాలను జోడించవలసిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు గుజరాత్ను సమర్థించడం ద్వారా నరేంద్ర మోడీ గారి చేతుల్లో, గుజరాత్ చేతుల్లో కట్టుబానిసలుగా మీరు బ్రతకదలుచుకున్నారా? తెలంగాణ ఆత్మ గౌరవాన్ని చాటదలుచుకున్నారా? మీరు ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను తిరస్కరించడం అంటే తెలంగాణ యొక్క అభివృద్ధిని అడ్డుకోవడమే. ఇది తెలంగాణకు జరిగిన అవమానము. వ్యక్తిగా నేను 25 సార్లు పోయిండొచ్చు అమెరికాకు, మళ్ళీ వ్యక్తిగా ఇంకో 25 సార్లు పోవచ్చు. కానీ ముఖ్యమంత్రి హోదా, ముఖ్యమంత్రి బాధ్యత, రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం చేసే పర్యటనను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం చూస్తుంటే స్పష్టమైన వివక్షను ప్రదర్శిస్తున్నది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల. ఈ వివక్ష ఏ మాత్రం సహించరానిది. ఖచ్చితంగా ఈ అంశాన్ని మా లెజిస్లేటివ్ పార్టీ లీడర్, రాజ్యసభ ఖర్గే గారు, లోక్సభలో మా నాయకులందరూ కూడా ఈ అంశాన్ని ఖచ్చితంగా పార్లమెంటులో లేవనెత్తుతారు. మా పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు, ఖచ్చితంగా ఈ అంశాన్ని పార్లమెంట్లో, లోక్సభ, రాజ్యసభలో కూడా లేవనెత్తుతాము. ఇది అంత ఆషామాషిగా తీసుకునే విషయం కాదు. ఈ తెలంగాణ వ్యతిరేక భావజాలం నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో పదే పదే మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకుల మెతక వైఖరి వల్ల ఈరోజు అంత ధైర్యంతో గుజరాత్ వాళ్ళు మన అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.